శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి జాతకులకు ఈ 2025 నవంబర్ 27, 28, 29 తేదీలలో జరగబోయేది ఇదే. తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎం అనే అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నాడు. అయితే మేషరాశి జీవితంలో అసలు ఏం జరగబోతూ ఉంది, ఈ 3 రోజులలో ఎదుర్కోవాల్సినటువంటి సందర్భాలు ఎలా ఉన్నాయి, మీ జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి ఎవరు అనే పూర్తి వివరాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక, వీరికి ఈ సమయంలో ఆర్థిక పరంగా చూసుకుంటే వృత్తి ఉద్యోగరీత్యా చేసేటటువంటి ప్రయత్నాలలో బ్యాంకింగ్, ఐటీ, అకౌంటింగ్ సెక్టార్స్ పరంగా డెవలప్మెంట్ అనేది అద్భుతంగా కనబడుతోంది. ఆర్థిక పరంగా వీరు పుంజుకుంటారు. అదేవిధంగా ఆగిపోయిన పనులు కూడా పూర్తి అవుతాయి. అలాగే మేషరాశి వారు ఈ సమయంలో శుభవార్తలను వింటారు. మేషరాశి ఉద్యోగస్తులు ఆఫీసులో పనులను ఇన్ టైంలోనే పూర్తి చేయగలుగుతారు. పై అధికారుల మెప్పుని మీరు పొందుతారు. ఈ మేషరాశి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, మీరు చేస్తున్న వ్యాపారంలో పాటుగా కొత్తగా మరో వ్యాపారాన్ని ప్రారంభించాలి అనే కోరిక ఈ సమయంలో నెరవేరబోతూ ఉంది అనే చెప్పవచ్చు. ఇక ఫుడ్, ఫార్మా, అగ్రికల్చర్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్కు సంబంధించిన వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టిన వారికి ఇది మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. మేషరాశి వారికి ఆరోగ్యం విషయంలో చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. ఈ కారణంగా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వీరు వాటి నుండి బయటపడగలుగుతారు. మేషరాశి జీవితంలోకి ఎం అనే అక్షరం గల వ్యక్తి రాబోతూ ఉన్నాడు. ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఎన్నో ఊహించని అద్భుత శుభ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. మీకు ఎవరైనా ఉద్యోగపరంగా అప్లికేషన్ పెట్టి ఆ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటే గనుక, ఉద్యోగం అనేది మీరు పొందే విధంగా కనబడుతోంది. దానికోసం ఒక వ్యక్తి మీకు సహాయపడతారు. ఇక అదేవిధంగా పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సమయంలో మీ ప్రయత్నాలు తప్పక ఫలించబోతూ ఉన్నాయి. ఇక ఈ రాశి వ్యక్తులకు ఎప్పటి నుంచో మీరు పడుతున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మీకు ఒక సహాయం అనేది ఆర్థిక పరంగా అందబోతోంది. ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఈ 3 పనులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చే ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా మీరు పూర్తిగా వినియోగించుకోండి. ఈ మేషరాశి వారికి ఈ 2025 నవంబర్ 27, 28, 29 తేదీలలో జరగబోయే అంశాలు ఇలా ఉండబోతూ ఉన్నాయి. మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే, ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. అదేవిధంగా పరమేశ్వరుడికి ఒక సోమవారం రోజున పంచామృతాలతో అభిషేకిస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.